హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలండి. గారెలు అంటే మినపప్పు నానబెట్టాలి, కడిగి రుబ్బుకోవాలి, గ్రైండర్ క్లీన్ చేసుకోవాలి కదా. అంత శ్రమ అనేది లేకుండా 10 నిమిషాల్లో ఈ గారెల ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఎప్పుడు మినపప్పుతో గారెలే కాకుండా ఒకసారి నేను చూపించిన విధంగా మరమరాలతో కూడా గారెలు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. పైకి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. 10 నిమిషాల్లో మనం పిండిని కలుపుకొని కుక్ చేసి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు నిండా మరమరాలు తీసుకోండి. ఇలా తీసుకున్నాం కదా. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి. అలాగే 1 అరకప్పు పొడి బియ్య పిండి తీసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకులు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని మరమరాలన్నీ కూడా దానిలో వేసేసుకోండి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని శుభ్రంగా కడగండి. మరమరాల్లో డస్ట్ అనేది ఉంటుంది కదా. కడగటానికి ఎక్కువసేపుగా వాటర్లో పెట్టొద్దు, నాననివ్వద్దు. వాటర్ పోసిన వెంటనే కూడా కడిగి ఒక గిన్నెలోకి స్ట్రైనర్తో వడగట్టి తీసుకోండి. మరమరాలు అనేవి ఇలా క్రిస్పీగా ఉంటేనే గారెలకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా వడకట్టుకుని తీసుకోండి. ఇలా వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం. ముందుగా పొడి బియ్య పిండి వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్లు పెరుగు వేస్తున్నానండి. పెరుగుతో గారెలకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. పెరుగు ప్లేస్లో వాటర్తో అయినా పిండిని కలుపుకోవచ్చు. కానీ ఇలా పెరుగుని యాడ్ చేసినట్లయితే గారెలు సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెరుగుతో బాగా కలపండి. వాటర్ అనేవి ఒక్కసారిగా ఎక్కువగా యాడ్ చేయొద్దండి. కొంచెం కొంచెంగా చూసుకుంటూ కలపండి. నేను వేసిన పెరుగుతో పిండి అంతా కూడా మొత్తం కలిసిపోయింది. ఇంకా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయలేదు. ఆనియన్స్లో తేమ అనేది ఉంటుంది కదా, వాటితో మరియు పెరుగుతో మొత్తం అంతా కూడా పిండి ఇలా గట్టిగా కలిసిపోయింది. పిండిని వీలైనంత గట్టిగా కలుపుకోండి. జారుగా కాకుండా ఇలా గట్టిగా కలిపినట్లయితే గారెలకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. పిండిని కలుపుకున్న తర్వాత ఇలా ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కానీ తీసుకోండి, లేదంటే బటర్ పేపర్ అయినా తీసుకోండి. ఇలా చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ గారెలను ఒత్తుకోవటమే. ఇలా మనకి కావలసిన సైజులో గారెలు చేసుకోండి. వడలాగా అయినా చేసుకోవచ్చండి, లేదంటే ఇలా గారెలాగా అయినా చేసుకోవచ్చు. మధ్యలో ఇలా రంధ్రం పెట్టుకున్నట్లయితే గారె అంతా కూడా లోపల వరకు బాగా డీప్ ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తుంది. లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా పిండిని మిగిలిన పిండి అంతా కూడా ఇదే విధంగా గారెలను చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. చేతికి పిండి అనేది అంటుకుంటుంది అంటే ఆయిల్ని అప్లై చేసుకుని చేసినట్లయితే ఇలా గారెలు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని ఇలా మనం చేసి పెట్టుకున్న గారెలను ఆయిల్లో వేసుకోండి. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు వెనుక వైపు కూడా టర్న్ చేసుకోండి. 2 వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. మరి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన పని లేదండి. ఇలా ఈ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోవటమే. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. చిన్న వయసు వారి నుంచి పెద్దవారి వరకు అందరికీ కూడా రెసిపీస్ అనేవి నచ్చుతాయి.
ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న వాటిని కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే ప్రాసెస్తో గారెలను వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్ని, ఈ గారెల్ని కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. వీటిని బ్రేక్ఫాస్ట్ టైంలో 10 నిమిషాల్లో కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. లేదంటే ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దవారి వరకు కూడా అందరూ ఎంజాయ్ చేస్తూ కరకరలాడుతూ తినే రెసిపీ అండి. వీడియో కంప్లీట్ అయింది కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ క్రిస్పీ గారెలను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే రెసిపీ కంప్లీట్ అయిపోయింది. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.